మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని సోషల్ మీడియా జర్నలిస్ట్ రాజు మృతికి టీవైజేఎఫ్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఏడుపాయల దేవస్థానం వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగి రాజు మృతి చెందారు. విషయం తెలుసుకుని జర్నలిస్టు సంఘాల నాయకులు గ్రామానికి చేరుకుని రాజు భౌతిక కాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గత కొంతకాలంగా టీవైజేఎఫ్ యూనియన్లో రాజు చురుకైన పాత్ర వహించారని, ప్రజల సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మసూదనాచారి, ఉపాధ్యక్షుడు సురేష్, రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్, చిలప్చెడ్ అధ్యక్షుడు లక్ష్మణరాజు, పాపనపేట మండల అధ్యక్షుడు కృష్ణ, జిల్లా కార్యదర్శి గణేష్, మధు తదితర రిపోర్టర్లు పాల్గొనడం జరిగింది. చేసే క్రమంలో ఏడుపాయల డ్యాంలో మునిగిపోవడం జరిగింది. అది మనకు జర్నలిస్టులకే కాకుండా మన విలేజ్కి కూడా చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్టుగా ఉండి గత 10 సంవత్సరాలుగా రాజు అటు ప్రజలకు అటు పాలకులకు ఎంతో సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడు. ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకు నివాళులు అర్పించే విధంగా మన జర్నలిస్టుల యూనియన్ కూడా, మన టీవైజేఎఫ్ యూనియన్ జితేందర్ రావు ఆదేశాల మేరకు జర్నలిస్టులు కూడా అందరూ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భౌతిక దేవానికి ఈరోజు మన జర్నలిస్టుల తరఫున ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అమర్ హాయ్ అమర్ హాయ్ రాజు, అమర్ హాయ్ అమర్ హాయ్ అమర్ హాయ్ రాజు, అమర్ హాయ్ అమర్ హాయ్ అమర్ హాయ్. టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గడువుల జితేందర్ రావు సార్ ఆదేశాల మేరకు ఈరోజు మా యూనియన్ సభ్యుడు రాజు ప్రమాదమైన చనిపోవడం జరిగినది. మా యూనియన్కు చాలా సేవలు అందించినాడు. మా యూనియన్ సభ్యులతో అందరితో కలిసి ఉన్నాడు. కానీ ఇలా చాలా జరిగింది. చాలా అందరికీ బాధ ఉన్నది. మా యూనియన్ కూడా అందరు సభ్యులు చాలా బాధపడుతున్నారు. మొన్ననే ఒక ఆయన డాకుల్లా బంజారా అనే వ్యక్తి కూడా హఠాత్తుగా మరణించారు. తక్కువ వయసులోనే ఇద్దరు చచ్చిపోయారు. అలా మా యూనియన్ సభ్యులకు అందరికీ, మా జతీందర్ సార్కి, మా మెదక్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్, అలాగే నాగరాజ్, సురేష్, గణేష్ ఈ అందరూ ఈరోజు వచ్చి మా సార్ ఆదేశాల మేరకు దగ్గర వచ్చడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.